ఫ్రెండ్స్, రామచంద్రమూర్తి ఎలా చనిపోయాడో మీకు తెలుసా? రామచంద్రమూర్తి తనువును చాలించాల్సిన సమయం ఆసన్నమైందని గ్రహించి, స్వామి హనుమ ఉంటే అది అసాధ్యమని భావించి, తన చేతికి ఉన్న బంగారపు ఉంగరాన్ని తీసి ఒక చిన్న రంధ్రంలోకి విసిరి, స్వామి హనుమని తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తాడు. స్వామి హనుమ చిన్నగా మారి తీసుకురావటానికి వెళ్తాడు. ఈలోపు రామచంద్రమూర్తి, యమధర్మరాజు చర్చకులో కూర్చుంటారు. యమధర్మరాజు చర్చ మొదలయ్యే ముందే వివరంగా చెప్తాడు. ఎవరైతే మన చర్చకు ఆటంకం కలిగిస్తారో వారికి మృత్యుదండన విధించాలని. లక్ష్మణుణ్ణి బయట కాపలా ఉంచి చర్చలకు కూర్చుంటారు. ఈలోపు దుర్వాస మహర్షి వచ్చి రాముణ్ణి కలవాలి అంటాడు. లక్ష్మణుడు రాముడు యమధర్మరాజుతో చర్చలో ఉన్నాడని, ఇప్పుడు కలవటం కుదరదని చెప్పాడు. దుర్వాస మహర్షి మర్యాదగా నన్ను రాముణ్ణి కలవనివ్వు, లేకపోతే ఈ అయోధ్యని శపిస్తానని చెప్తాడు. లక్ష్మణుడు రాముడి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం చెప్పి, తన అన్నమాట పోకూడదు కాబట్టి సరయూ నదిలో దూకి తన తనువును చాలిస్తాడు. లక్ష్మణుడు మరణాన్ని చూసి రామచంద్రమూర్తి కూడా అదే నదిలోకి వెళ్ళి తన తనువును చాలిచ్చాడు. ఆ విధంగా శ్రీరామచంద్రమూర్తి వైకుంఠానికి వెళ్ళిపోయారు.